ఇదే నాగోల్ నుంచి బయలుదేరినాం. చాణక్యపురి మార్కెట్ మీకు అందరూ చూడొచ్చు. ఈ మార్కెట్ నుంచి తిన్నగా నడుచుకుంటూ వెళ్తే మన నాగోల్ మట్టి గణేష్ దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ ప్రజలు నడుచుకుంటూ వెళ్ళడం కష్టంగా పొట్టేసుకొని, అందుకే మేము ఇంకో బయలుదేరుతాం. రిపోర్టింగ్ తప్పు కానీ తప్పడం లేదు. ఇప్పుడే మనం కార్పొరేటివ్ కమాండ్ చూడొచ్చు. ఇక్కడ కార్పొరేటివ్ బ్యాంక్ కాలనీ నుంచి తిన్నగా వెళ్తే నాగోల్ కిందనే ఉన్నాం మనము. అది ఇప్పుడే మరి కాసేపట్లో ఈకో ఫ్రెండ్లీ గణేష్ దగ్గరికి మనం చేరుకుంటాము. అక్కడికి వెళ్ళాక మీకు ఉప్పల్వేలు దారిలో ఉన్నాము. ఇక్కడ కొంచెం ముందు నుంచి ఇక్కడ జనాలు, మీ అందరు జనాలు చూడొచ్చు. ఇక్కడ ఈ పోయే దారిలోనే జనాలు బాగా గుమ్మిగూడారు. లోపల పోయడానికి కూడా స్థానం లేదు. మేము నడుచుకుంటూ వద్దాం అనుకున్నా బైక్ తెచ్చాము, కానీ బైక్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు ఇక్కడ. ఇక్కడ మనం చూడొచ్చు ఈకో ఫ్రెండ్లీ గణేష్ దగ్గరికి వచ్చేసాము. 63 ఫీట్ల గణేష్ ఇది. ముందుగా పదాభివందనం చేసుకుంటున్నాను. మీరు అది ఎదురుగా చూడొచ్చు, మట్టి గణేష్ అంట. ఈ గణేష్ ప్రతిష్ట ఏంటంటే నిమజ్జనం అప్పుడు ఇక్కడే నిమజ్జనం చేస్తారు. పాలతోని కానీ నీళ్లతోనే కానీ ఇక్కడే నిమజ్జనం చేస్తారు. వచ్చి లేకున్నా సరే నిమజ్జనం రోజు తప్పకుండా రావాలి. ఇక్కడ మనం ఈకో ఫ్రెండ్లీ గణేష్ ని చూడొచ్చు. 63 దాదాపు 63 ఫీట్ల మట్టి గణేష్. హైదరాబాద్ కి ఏమాత్రం తగ్గని మట్టి గణేష్ ఇక్కడ నాగోల్లో ఉన్నది. నాగోల్కి సంబంధించిన మన ఈకో ఫ్రెండ్లీ గణేష్ మన ముందరనే ఉన్నారు. 63 దాదాపు 63 ఫీట్ల మట్టి గణేష్. హైదరాబాద్ కి ఏమాత్రం తగ్గని మట్టి గణేష్ మనం చూడొచ్చు. ఇక్కడ మొదటి రోజు అయినా సరే జనాలు ఏమాత్రం తగ్గలేదు. మీరు ఈ జన సమూహాన్ని కూడా చూడొచ్చు. ఈ జనాల మధ్య నుంచి దర్శనానికి అయినా సరే చాలా టైం పడేలా ఉంది. రాను రోజుల్లో ఈ జనాలను బాగా నిండిపోతారు. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు అయినా సరే మీరు తొందరగా వచ్చి దర్శనం చేసుకుంటే ఆఖరి రోజున ఈ మట్టి గణేష్ ని ఇక్కడ నిమజ్జనం చేస్తారని ఇక్కడ నిర్వహణ యూత్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నారు. మనం కొంతమంది ప్రజలతో మాట్లాడదాము, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో చూద్దాం. మీరు నాతో పట్టండి అలా. మేము వెరైటీ ఆఫ్ గణేష్ నుంచి వస్తున్నాము. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సరూర్ నగర్ నుంచి వస్తున్నాం అన్న. సరే, మొదటిసారి ఇక్కడ రావడం? అవును. ఎవరెవరు వచ్చారు? మీరు? నేను, మా ఫ్రెండ్ వచ్చాను. మీ ఫ్రెండ్ వచ్చారా? మీ పేరు? ప్రభాస్ అన్న. మీరు కూడా మొదటిసారి ఇక్కడ రావడం? ఎలా అనుకుంటున్నారు? జనాలు ఎలా ఉన్నారు? ఇక్కడ ఫ్లైఓవర్ నుంచి పోతుంటే బాగా కనిపిస్తుంది. మన ఖైరతాబాద్ వినాయకుడిని పోలింది కాబట్టి మన వినాయకుడు అక్కడ రష్ బాగుంటది కదా. అక్కడ మన ఖైరతాబాద్ వినాయకుడిని చూసుకోవాలంటే అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చి కూడా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు జనాలు కూడా హైదరాబాద్ కన్నా ఈ గణేష్ ని ఎక్కువ రుచి చూపిస్తున్నారు. 63 ఫీట్ల గణేష్ మట్టితో చేశారు. అది ఇక్కడ పవిత్రత.